శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలు పుష్ప యాగ శయనోత్సవంతో ఘనంగా ముగిశాయి. చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వల్ల నదీ విహారం పవిత్ర కృష్ణా నదిలో కన్నుల పండుగ జరిగింది. చైత్రమాస బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతమంతా జై భవానీ జై జై భవానీ నామస్మరణతో మారుమ్రోగింది. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నుంచి దేవదేవీరులకు పవిత్ర కృష్ణానదిలో నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లే ఉత్సవం ప్రారంభమైంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అమ్మవార్లకు నదీ విహారం నిర్వహించుటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరిన బృందం మహామండపం వద్ద నుంచి కూచిపూడి నృత్య కళాకారులు, సంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్కు చేరింది. పుష్పాలంకరణ చేసిన పంటుపై స్వామి అమ్మవార్లను అధిరోహింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్ర కృష్ణానదిలో నదీ విహారం ప్రారంభం కాగా కళ్యాణోత్సవ ఆది దంపతులను కృష్ణానదిలో త్రిలోకములకు గుర్తుగా 3 సార్లు ప్రదక్షిణ చేయించి విహరింపచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శర్మ, దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎల్ రమ తదితరులు పాల్గొన్నారు. నిత్యం సమస్తవర్తినో వినర్యోపానవాగుంభుతా అనేషన్నస్యేషవ ఆపురస్య నిసంగతిః యాతే ధర్మేఢస్తమహస్తే బభూవతే ధనుః శ్రియాస్మాన్ విశ్వరస్వలక్ష్మయా పరిద్భుజా నమస్తే అస్వాయుధాయానాగతాయ ధృష్ణవే ఉభాభ్యాం నమో బాహుభ్యాం వదన్వనే హరితే ధన్వనో హేతిరస్మాన్ మృణక్తు విశ్వదః అభోజైషుధిస్తవారే అస్మన్నిధేహితం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పదయే నమో నమో వృక్షే హరికి పశూనాం పదయే నమో నమః స్వస్పింజరాయ శ్రీమదే పథీనాం పదయే నమో నమో బఫలాయ విద్యాధేనానాం పదయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పదయే నమో నమో నమస్య హేతి జగత్ మంత్రిణే వాణిజాయ గక్షాణాం పదయే నమో నమో భ్రువంతయే వారివస్కృతాయ ఔషధీనాం పదయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే దేవతీనాం పదయే నమః కృష్ణవీతాయ ధావతే నమో పంచదే పరిపంచదే స్థాయూనాం పదయే నమో నమో నిషేధమే పరిచరాయారణ్యానాం పదయే నమో నమః శృగావిభ్యో జిఘాలు సత్యోముష్ణదాం పదయే నమో సింహ్యోనక్తంచరథః ప్రగృందానాం పదయే నమో నమ ఉష్ణీషినే గిరిజరాజకులంజానాం పదయే నమో నమ ఇషుమధ్యోధన్వావిభ్యశ్చ వో నమో నమ. మచిలీపట్నంలో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తే మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్లతో నిర్మాణాలు చేపట్టిన విషయం నిజం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అధికారుల ముందు హామీ ఇచ్చి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోకూడదా అని నిలదీశారు. నిబంధనల ప్రకారం పనిచేస్తున్న అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా దుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు
దౌర్జన్యాలు చేసి ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు. ఇది అవునా కాదా అని చెప్పి పేరు నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసి ఉంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్ కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు చాలా మంది పెద్ద మనుషుల సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలాడతారా? అధికారులను పెట్టి పేర్లతో పాటు కులం పెట్టి కమిషనర్ని కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎస్పీ గారిని మాట్లాడుతూ ఉన్నాడు, డిఎస్పీని, సిఐని అయితే ఏం పీకుతావని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సీమ పంది, సిఐ గారిని పట్టుకుని సీమ పంది అని మాట్లాడుతూ ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ఆలోచనపై టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టమని చంద్రబాబు స్వయంగా అంగీకరించారని, అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రణాళికని రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గమని తెలిపారు. అమరావతిపై లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి కాదని, తక్కువ వ్యయంతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనకు ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. దీనిని తట్టుకోలేకే కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయని, త్వరలో వాటికి ముగింపు పడుతుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదం మీద చర్చ జరుగుతా ఉంది, అదే మావిగన్. దాని మీద మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్య పెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి ప్రెస్ మీట్ ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. ఈ కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వైసీపీ మహిళా నేత పుణ్యశీల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సోషల్ మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యారని ఆరోపించారు. గత 22 నెలలుగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. జగన్ హయాంలో పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డులు వచ్చినప్పటికీ ప్రభుత్వం శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని విమర్శించారు. హోంమంత్రి అనిత తన బాధ్యతలను విస్మరించి స్పందించకుండా నిశ్శబ్దంగా ఉన్నారని మండిపడ్డారు. పల్నాడు, మాచర్లలో మహిళలపై జరిగిన ఘటనల నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది అనడంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కూటమికి సంబంధించినటువంటి సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ గారు కానీ మీడియా ముందైనా ట్విట్టర్లలో అయినా గాలి మాటలు చెప్పటానికి మాత్రం చాలా గొప్పగా మరి ప్రజల్ని ఏమార్చటానికైతే ముందుకొచ్చేస్తారు కానీ వాస్తవాల్లోకి వస్తే మాత్రం ఈ 22 నెలల కాలంలో మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా నోళ్లు విప్పనటువంటి పరిస్థితులు మనకి ఈ రోజుకి కూడా కనపడతా ఉన్నాయి. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే నిజంగా వీళ్ళందరూ నిద్రపోతా ఉన్నారా, లేకపోతే ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని మరి సక్రమంగా పనిచేస్తా ఉన్నారా అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్నటువంటి చాలా ఉత్పన్నమవుతున్నటువంటి $100 మిలియన్ క్వశ్చన్. ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి పల్నాడు జిల్లాలో నిన్నగాక మొన్న మరి అటు మాచర్లలో కావచ్చు, ఇటు సత్తెనపల్లిలో కావచ్చు, మరి 2 ఆడవాళ్ల మీద 2 మృగాళ్ళు దారుణంగా మరి అటాక్ చేసినటువంటి పరిస్థితి, అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారంటే మరి ఒక మహిళగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆవిడికి నిజంగా హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవటం కంటే మనం నిశ్శబ్ద మంత్రిగా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తన శాఖ తప్ప అన్ని శాఖల గురించి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మరి గొప్ప వనరులు వచ్చేస్తా ఉన్నాయి, అద్భుతం జరిగిపోతా ఉంది అనేటటువంటి మాటలు చెప్పటానికి మాత్రం హోమ్ మినిస్టర్ చాలా గొప్పగా భజన చేయడానికి ముందుకొస్తుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కానూరులోని పెంతెకోస్తు సంఘం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా భారీ శిలువ యాత్ర నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో దేవుని పాటలు ఆలపిస్తూ పురవీధిలో ప్రదర్శన చేశారు. శాంతి త్యాగానికి ప్రతీకగా పాపుల కొరకు యేసు మరణించారని పాస్టర్ తెలిపారు. సర్వ మానవాళి రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కానూరులోని పెంతెకోస్తు సంఘం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా భారీ శిలువ యాత్ర నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో దేవుని పాటలు ఆలపిస్తూ పురవీధిలో ప్రదర్శన చేశారు. శాంతి త్యాగానికి ప్రతీకగా పాపుల కొరకు యేసు మరణించారని పాస్టర్ తెలిపారు. సర్వ మానవాళి రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రాత్రి సమయంలో ఐపీసీ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం తరఫున గాంధీ బొమ్మ దగ్గర కానూరు, కృష్ణా జిల్లాలో విజయవాడ కానూరు గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా మందిరం తరఫున ఈ రాత్రి శిలువ సువార్త దండయాత్ర నిర్వహించేటువంటి కృపను దేవాదేవుడు అనుగ్రహించారు. ఈ ఉద్దేశం ఎందుకనంటే అనేకలు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన చేసిన త్యాగం సర్వలోకానికి ఆయన వెలుగుగా ఉండటానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారు. మేమంతా నమ్మిన వాళ్ళం, ఆయన ద్వారా మేలు పొందాం. అందుకని అనేక మంది రాత్రి 100 మంది ప్రజలు ఈ సినిమా దండయాత్రలో పాల్గొనే అవకాశాన్ని పసిపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు మరి అనేక మంది దీనిలో పాల్గొనడానికి విశేషం ఏంటంటే ఆ ప్రభు యొక్క మహిమ, సర్వ మానవుల కొరకు ప్రభువు చేసినటువంటి మహచ్చర్యమైన కార్యాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నా మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవదేవుడు అందరికీ సహాయం చేయాలని నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.